బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ టెర్రరిజం నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జైళ్ల టూరిజం, ఢిల్లీ టూరిజం తప్ప ఏమీ లేదంటూ నిప్పులు చెరిగారు. గుండెపోటు వచ్చిన హీరియా నాయక్ బేడులు వేస్తారా అంటూ నిలదీశారు. హీరియా నాయక్ చనిపోతే వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేశారు. రైతు భరోసా, లగచెర్ల ఘటనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హరినాయక్ అనే రైతుకి గుండెపోటు వస్తే ఇలా కనీసం ఒక్కరికి కూడా తెలియకుండా, ఇలా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా నిజంగా హరినాయక్ ఏమైనా జరుగుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. టూరిజం మీద ఏమున్నది భయ్? 2 పాయింట్లు ఉన్నాయి టూరిజం మీద. ఢిల్లీ టూరిజం పెరిగింది, జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో 30 సార్లు వేరు, మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే 100 సార్లు టూరిజం ఏడికి చేసిరు, ఢిల్లీకి చేసిరు తప్పితే, కానీ ఢిల్లీ నుంచి ₹1 తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా. ఇలా ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో. కాబట్టి లగచెర్ల రైతులని 34 రోజుల నుంచి ఎందుకు ఇచ్చిపెట్టలేదనే చర్చ జరగాలి. ఇది ఒక టెర్రరిజం లాగా నడుస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టెర్రరిజం నడిపినట్టు నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హరినాయక్ అనే రైతుకి గుండెపోటు వస్తే ఇలా కనీసం